శివాజీ గారికి మన తెలుగు నేలతో కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆయన మన తెలుగు నేల మీద కూడా పర్యటించారు. ఎస్పెషల్లీ శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళారు, అమ్మవారి ఆరాధన చేస్తున్నారని చెప్తారు. ఇందులోని వివరాలు ఏంటండి? ఆయన శ్రీశైలం వచ్చి అక్కడ అమ్మవారి ధ్యానం చేశారనే దానికి మనకి ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయండి. అందుకోసమే అక్కడ శ్రీశైలంలో స్ఫూర్తి కేంద్రాన్ని ఈ సంస్కృతి ఫౌండేషన్ వాళ్ళు ఒకటి ఏర్పాటు చేశారు, శివాజీ స్ఫూర్తి కేంద్రం అని. నేటికి జిజియాబాయితో సహా ఆయన కోర్టు ఏ విధంగా ఉండేది అనేది అక్కడ మనకి వాళ్ళ యొక్క స్టాచ్యూస్తో పాటు చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఆవిడ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మీరు ఇప్పటికీ చూడొచ్చు. అక్కడ ఆయన కోర్టు అరేంజ్మెంట్, సీటింగ్ ఎలా కూర్చుంటారంటే ఆయనకి రైట్ సైడ్ తల్లి కూర్చుంటుంది. ఎందుకంటే ప్రతి డిస్కషన్లో, ప్రతి డెసిషన్ మేకింగ్లో షీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అదర్ కమాండర్స్, అదర్ ఆయన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చుంటారు. ఆయన పైన కూర్చుని ఈవిడ పక్కన కూర్చుని ఉంటే అలాంటి సభని మనం మిగతా ఎక్కడ చూడమండి. మిగతా చోట్ల స్త్రీలో మంచి రోల్ ప్లే చేసిన వాళ్ళు ఉండొచ్చు హిస్టరీలో, కానీ వాళ్ళందరూ ఆ కోర్టులో ప్రెజెన్స్ మనకు కనపడదు. కోర్టులో ప్రెజెన్స్ అండ్ ఇన్ ఆల్ స్ట్రాటజీస్ టేకింగ్ పార్ట్ అనేది జీజాబాయి విషయంలో చాలా చాలా స్పెషల్ విషయం. మరి ఇంకొక మాట అండి ఏంటంటే కనుక ప్రస్తుత తరానికి లేదన్నట్లయితే మన సమాజంలో ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే కనుక ఇంగ్లీష్ చదువులు లేదన్నట్లయితే మేనేజ్మెంట్ స్టడీస్, వార్ఫేర్ మెటీరియల్ ఉండడం వల్ల మాత్రమే చేయగలుగుతున్నాము అనేటువంటి ఒక భ్రమ ఉంది. మరి అప్పట్లో జిజియాబాయి గారి దగ్గర ఇంగ్లీష్ లేదు, మోడర్న్ ఎడ్యుకేషన్ అవి ఇవి లేవు కదా. శివాజీని ఎలాగ ట్రైన్ చేయగలిగారు ఆవిడ? శివాజీని ఒక లక్ష్యం వైపు తీసుకెళ్లేటట్లుగా ఎలాగా ముందుకు పుసుకెళ్ళిపోయారండి? ప్రైమరీగా ప్రతి చోట అంటే మనకి శివాజీని గురించిన విషయాలు తెలిసి అన్ని రికార్డ్స్లో తెలిసేది ఏంటి అంటే ఆవిడ రామాయణ మహాభారతాలని ఆయనకి చిన్నప్పటి నుంచి బోధించింది. గ్రేట్. ఆ రామాయణ మహాభారతం ఇప్పటికి కూడా నుండి రామాయణం ఒక్కసారి చదవండి, ఆ మనిషిలో తప్పకుండా క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఆవిడ విశేషంగా చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచే ఆయనకి రాముడి గురించి, మహాభారతంలో కృష్ణుడి గురించి బాగా ఉపదేశించింది. అది ఆయనకి వంటబెట్టింది. ఎలాగైతే రామచంద్రుణ్ణి దశరథ మహారాజు చూడండి, దశరథ మహారాజు కంటే కూడా ఈవిడ చాలా ధైర్యంగా ఈయనని ఆ 16 ఏళ్ల పిల్లాడిని రాయగఢ్ కోటని జయించుకురమ్మని పంపించింది. చిన్నపిల్లాడు, మనం మామూలుగా హాస్టల్స్కి పిల్లల్ని పంపించడానికి కూడా ఏడుస్తారు అమ్మలు, అంత బిడ్డతనంతో పిల్లలు పనికిరారు. ఆవిడ ఆ వయస్సులో వీడు ఇంత చిన్నవాడు, నేను ఎలా పంపించాలని అనుకోలే. రామచంద్రుడిని పంపించడానికి కూడా దశరథుడు తడిశాడు. కానీ ఈ మహిళ మాత్రం, ఈవిడ నిజంగా భవానీ మాతే. ఆవిడ ఎక్కడ ఏ మాత్రం సంకోచించకుండా నువ్వు వెళ్ళి చేసుకుని రా అని చెప్తుంది. ఆవిడకి అంత భరోసా అతను చెయ్యగలడని, చిన్నపిల్లాడు అనే భావం లేకుండా అంత భరోసాతోటి పంపించింది. అంత ధైర్యంగా ఆయన సాధించుకుని వచ్చాడు. అంతగా ఆవిడ ఆయనకి ఇచ్చిన ఆ సాహసానికి, ఆ ధైర్యానికి కారణం ఆవిడ పెంపకమే. అంత గొప్ప పెంపకం పెంచింది. ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞ, ఆయనకి గురువు సమర్థ రామదాసు శాస్త్రాలు బోధించాడు. శాస్త్రాల నుంచి అంటే విదుర నీతి, చాణుక్య నీతి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి. ఈ సంభాజీని కూడా పెంచింది ఆవిడే. ఆయనకు కూడా గురువు ద్వారా శాస్త్రాల అధ్యయనం జరిగింది. వాళ్ళకి అంత అంటే వాళ్ళు సంభాజీ రాసిన పుస్తకాలు కూడా సంస్కృతంలో రాశాడు, గ్రంథాలు. సో వాళ్ళకి అంత ఫౌండేషన్ ఇన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. మన సంస్కృతికి సంబంధించిన గ్రంథాలని ఇప్పుడు చదవకపోవడం వల్ల అసలు ఇప్పుడు వీక్ మైండ్స్ తయారయ్యాయి. ఒక్కళ్ళు ఎక్కడండి ఈ చదువుల్లో చదివి ఎవరైనా మనకి ఏమన్నా గొప్ప కాంట్రిబ్యూషన్లు చేస్తున్నారా? లేదు. ఏదో సంపాదించుకుంటున్నారు, భవంతులు కట్టుకోవచ్చు, రోడ్లు వేయచ్చు, కార్లు కొనుక్కోవచ్చు. కానీ ఈ రకమైన వ్యక్తి నిర్మాణం ఏదైతే జరిగిందో ఆ వ్యక్తి నిర్మాణానికి కావలసిన శక్తి మన శాస్త్రాధ్యయనంతో, రామాయణ మహాభారతాలతోటి వస్తాయనేది మనకి సజీవ ఉదాహరణలు వీళ్ళే. ఇప్పుడు మీరు హిస్టరీని బాగా చదివినటువంటి ప్రొఫెసర్గా మీరు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలండి.
ఏంటంటే కనుక శివాజీ గారి మీద కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి, అపప్రదలు ప్రచారంలో ఉన్నాయి. వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ శత్రు రాజులకు సంబంధించిన మహిళల్ని వేధించేవారు, వాళ్ళని చెరబట్టేవారు, ఇలా చేసేవారు, అలా చేసేవారు. ఆయనకి ఏంటంటారు, కాఠిన్యం ఎక్కువ, మానవత్వం లేదు, ఇలాంటి ప్రచారాలు ఉన్నాయి. నిజంగా అలాంటి దీనికి ఉల్టాగా ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇస్తాను. కళ్యాణ్ మీద యుద్ధం జరిగినప్పుడు ఆదిల్ షాహీ రూలర్స్ అక్కడ వాళ్ళ యొక్క కమాండర్ కూతురు ఈయన సైడు ఆఫీసర్ అరెస్ట్ చేశారు. ఈయన కమాండర్ అరెస్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే అప్పట్లో యుద్ధాలు జరిగేటప్పుడు స్త్రీలు దొరికితే పట్టుబడేవాళ్ళు. అయితే ఈయన ఆమెను తీసుకొచ్చి ఈయన ముందర పెట్టాడు, వాళ్ళని ఓడించాడు కదా. ఆమెను తీసుకొచ్చి శివాజీ మహారాజు యొక్క సభలో ముందర పెడితే ఆమెకి అన్ని గౌరవాలతోటి, ఆమెకి బట్టలు కూడా, అంటే పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డని ఎలా చూస్తారో అలా చూసి ఆమెను పంపించాడు. అంటే శత్రుపక్ష కుటుంబానికి మహిళలు కూడా ఎంత గౌరవంగా చూస్తాడో మహానుభావుడు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి గురించి, అలాగే ఆయన పెంచిన తల్లి గారి గురించి మీరు ఎంతో గొప్ప విషయాలు చెప్తున్నారు. ప్రొఫెసర్ లక్ష్మి గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో గొప్ప పరిశోధన చేశారు. సహజంగా పాఠ్య గ్రంథాల్లో ఉన్నటువంటి బుక్సే కాకుండా సొంతంగా కూడా మీరు పుస్తకాలు చదవడం వల్ల ఈ విషయాలు తెలుసుకున్నారు, కరెక్టే. కానీ మామూలు పాఠ్య గ్రంథాల్లో, అంటే స్కూల్లో చదువుకున్న పాఠ్య గ్రంథాల్లో, హిస్టరీలో కానీ మరి ఇంత గొప్ప విషయాలు ఇవి ఏం చెప్పకుండా ఏవేవో విషయాలతోటి కాలం గడిపేయడం అనేటువంటి జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఇదంతా ఏంటంటే మన దురదృష్టవశాత్తు మన పరిపాలకులు అంటే స్వరాజ్యం పట్ల ఎలాంటి అంటే ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో తిలక్ లాంటి మహనీయులు స్వరాజ్యాన్ని గురించి సంకల్పించి మాట్లాడారు. ఆ తర్వాత ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ మన దేశాన్ని ఇతర దేశస్తుల్లాగా ప్రవర్తించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రతి దాన్ని ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ కూడా 4 బయట దేశాలు, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్, ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్, ఇతర దేశాల కాన్స్టిట్యూషన్స్ కిచిడి మంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అసలు యాక్చువల్లీ మన గ్రంథాలు చదివి, మన ధర్మశాస్త్రాలని చూసి, మన నీతి గ్రంథాలని చదివి ఏమీ తయారు చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనకి జరుగుతున్న పరిపాలనలో కూడా మన అనే భావాన్ని దాంట్లో మనం చూడలేకపోతున్నాం. మన ప్రజలకి కావాల్సింది ఒకటి, ప్రజలు ఉండే పద్ధతులు ఒకటి, మనకి దాంట్లో లాలు ఇవన్నీ కూడా మనకి చాలా డిస్టెంట్గా ఉంటాయి. దే ఆర్ నాట్ సో క్లోజ్ టు అస్. ప్రతిదీ మనకి చాలా థ్రెటనింగ్గా ఉన్నాయి. మన ఏం చేసిన ప్రతిదీ కూడా ఇంపోర్టెడ్ ఐడియా. ఇప్పుడు విమెన్ గురించి, విమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడారు అనుకోండి, దాంట్లో నిజంగా దేశీ నాగరికతకు సంబంధించిన ఒక చిన్న అంశం కూడా ఉండదు. ఇంపోర్టెడ్ ఫెమినిజం. దాంట్లో ఏంటి, అక్కడ వాళ్ళ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, మన హిస్టారికల్ డిఫరెన్స్ని దృష్టి పెట్టుకోకుండా ఇక్కడ స్త్రీలు పూజింపబడ్డారు. ఎందుకు 16th centuryలోనే మనం చూస్తున్నాం కదా, 16th 17th centuriesలోనే ఇన్ స్పైట్ ఆఫ్ ముస్లిం రూలు మన స్త్రీలని వాళ్ళు పదిలంగానే చూసుకోవడానికి ప్రయత్నించారు. స్త్రీలు వాళ్ళ యొక్క మాన రక్షణ కోసం జోహారు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళ ఇద్దరిలో రాక్షస రాజులకి దొరకకుండా, అంటే పర్టికులర్గా ఈ ముస్లిం రాజ్యాలు వచ్చాకే రాజస్థాన్లో కూడా ఈ జోహార్ అనే క్రియ మొదలైంది. ఎందుకంటే వాళ్ళని బందీలుగా తీసుకోవడం, వాళ్ళ భార్యలుగా చేసుకోవడం, వాళ్ళ మీద రేపు లాంటి క్రూయల్టీస్ చేయడం, ఇవన్నీ ముస్లిం విధ్వంసకాండల్లో జరిగాయి. అదర్వైజ్ మన రాజ్యాలు, మన దగ్గర కూడా యుద్ధాలు ఎన్నో జరిగాయి. ఎన్నో సెవరల్ చిన్న చిన్న కింగ్డమ్స్, కాకతీయాస్, హోయసలాస్, యాదవాస్, ఇలా అందరూ రకరకాల యుద్ధాలు వాళ్ళు కూడా చేసుకున్నారు. వాళ్ళు ఓన్లీ భూమిని తీసుకోవడం వరకు, వాళ్ళ యొక్క ఆధిపత్యం కిందకి ఇతర రాజ్యాన్ని తీసుకురావడానికి కోసం చేశారు. కానీ ఆ రాజ్య స్త్రీలను గురించి ఇన్ని గ్రంథాలు మన దేశంలో ఉన్నాయి, ఇన్ని భాషల్లో ఉన్నాయి. ఎక్కడా స్త్రీల పట్ల ఏ రాజు కూడా ఈ రకమైన ప్రవర్తన చేయలే. ఇది మనకి పెద్ద షాక్. మన దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు, ముస్లిమ్స్కి మనకి జరిగిన యుద్ధాల్లో వాళ్ళకు ఒక నీతి లేదు. మన దగ్గర అవతల వాడి చేతిలో ఆయుధం లేకపోతే కొట్టకూడదని కూడా నీతి.
వాళ్ళకి అవన్నీ ఏం లేదు, నిద్రపోతున్న వాళ్ళని కూడా సంహరించుతారు, అర్ధరాత్రి కూడా వస్తారు, దాడులు చేస్తారు, ఆడవాళ్ళ మీద అరాచకం చేస్తారు. ఇంకొకటి నేను నా రిసెర్చ్లో చూశాను, మన రాజ్యాల మీద ఈ దాడులు జరుగుతున్నప్పుడు రాజులు స్పెసిఫిక్గా వాళ్ళ సైన్యాలకి చెప్పేవాళ్ళు విలేజెస్లోకి వెళ్ళి ఏ పంటల్ని ధ్వంసం చేయకూడదు అని, ధ్వంసం చేయకూడదని. ఎందుకంటే అక్కడ రైతులు ఎంతో కష్టపడితే పండిస్తారు, ఆ పంటలు ఉంటేనే కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే వీళ్ళు పంటలు నాశనం చేసేస్తారు, తలకాయలు కోసేసేవాళ్ళు, వాళ్ళు యుద్ధ రంగంలో లేకపోయినా కూడా సామాన్య ప్రజల్ని కూడా చంపేసేవాళ్ళు. అంతేకాదు మీరు చూసుంటారు, ఆ సినిమాల్లో కూడా చూపిస్తున్నారు, గోవుల్ని ముందర పెట్టుకుని వచ్చేవారు. మన వాళ్ళు గోవుల్ని చంపరని చెప్పి ఆ గోవుల్ని తీసుకొచ్చి వాటి మీద వీళ్ళు ఇది అంటే ఆయుధాలు ఉపయోగించినప్పుడు వాళ్ళ మీద దాడి చేసేవారు. అంత కిరాతకమైన చర్యలు చేసిన ఆ రాజ్యాల గురించి, ఆ రాజుల యుద్ధాల గురించి మనకి చెప్పకుండా మన విద్యా విధానాన్ని పరదేశ పాలకులు నిర్ణయించినట్లే మన దేశ పాలకులు కూడా చేశారు. ఇది కారణం. అమ్మ, మీరు చెప్తున్నటువంటి వాటిల్లో ఒక విషయాన్ని కూడా మనం ఇప్పుడు గమనించాల్సిన అంశం ఉంది. మహిళల పట్ల ఆయన చాలా గౌరవం తీసుకునేవారు శివాజీ గారు, ఎందుకంటే తల్లి యొక్క స్ఫూర్తితోటని అంటారు. అలాగే అప్పుడున్నటువంటి కండిషన్స్ని ఏమైనా చూసి స్పెసిఫిక్గా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ మహిళల రక్షణ కోసము, ఈ దేశ సమాజం కోసం నేను పాటుపడాలని అనుకోవడం జరిగిందండి? ఎలాంటి కండిషన్? డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు మహిళల పట్ల జరుగుతున్న క్రూయల్టీస్ ఒక్కటి కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా. అంటే విమెన్ని ఇక్కడ బందీలుగా పట్టుకుని ముస్లిం రాజులు ఆఫ్ఘనిస్తాన్ను వాళ్ళ ఆ ప్రదేశాలకి పంపించేవాళ్ళు. ఆ రకంగా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడం, అంటే కిడ్నాపింగ్, వాళ్ళని రేప్ చేయడం, పసిబిడ్డల్ని కూడా వాళ్ళేం వదలలేదు. మనం ఒక కంసుడు గురించి వింటాం కదా, అంతకు మించిన స్కేల్లో, అంటే అనేక మందిని కదా. మనం ఒక కంసుడు ఒక మాయాని పైకి ఎగరేసాడు ఆడపిల్లని, దాన్ని చాలా భాగవతంలో ఖండిస్తూ మన కవులు మనకి వర్ణించి చూపిస్తారు. ఒక్క పసిపిల్లని ఆడపిల్లని అలా చేయడం వల్ల కంసుడు నాశనం అయ్యాడు. వీళ్ళు కనిపించిన ఆడపిల్లనల్లా వాళ్ళు చేసింది అది, దొరికిన ఆడపిల్లలనల్లా వాళ్ళు ట్రాఫికింగ్ చేయడం. ఇప్పుడు లవ్ జిహాదుల గురించి మనకి తెలుస్తూనే ఉన్నాయి విషయాలు. అసలు ఆ మైండ్ సెట్టు, వాళ్ళ బోధనా విధానం, వాళ్ళు తయారు చేసే వ్యవస్థ అంటే ఎంత హేట్రెడ్, అది మొత్తం హ్యూమన్ లైఫ్కి థ్రెటనింగ్గా వాళ్ళు తయారయ్యారు. ఆ రకంగానే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని పరిపాలించడం. ఔరంగజేబు ఎన్ని క్రూయల్టీస్ చేసి, మరి ఔరంగజేబు చాలా గొప్పోడు, చాలా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని సోషల్ మీడియాలో అందరూ బదిలీ చేస్తున్నారు. ఆయన లైఫ్ ఎలా ఉంటుందండి? ఎంత క్రూయల్ ఫెలో అండి. చెప్పండి. సొంత తండ్రినే చక్కగా జైల్లో పెట్టాడు, సొంత అన్నదమ్ముల్ని చంపేశాడు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకుని వీళ్ళు కూడా అలా అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని చంపేయాలి, అంతే కదా. మరి మంచి స్ఫూర్తి అంటే ఇవే కదా తీసుకోవాలి నువ్వు. కొడుకుల్ని కూడా వాడు దగ్గర పెట్టుకోలేదు. వాళ్ళు కొడుకులు తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద కూడా యుద్ధం చేశాడు. ఏముంది ఇంకా వాడి దగ్గర నేర్చుకునేందుకు? ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం ఎలాగంటే కనుక ఔరంగజేబులో చాలా గొప్ప లక్షణాలని, మంచి లక్షణాలని నేర్చుకోవాలి అనేటువంటి చాలా గొప్ప లక్షణం. తల్లిదండ్రులను జైల్లో పడేయడం, అన్నదమ్ముల్ని చంపి పారేయడం, కొడుకులు వ్యతిరేకిస్తే వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని శత్రువులుగా ట్రీట్ చేయడం, ఇవన్నీ మరి చాలా గొప్ప విషయాలు ఔరంగజేబు విషయంలో. అంతేకాదు అతను పాటించిన ట్యాక్స్ విధానం చూడండి. అంటే అది మొఘళ్ళందరూ చేశారు, ఇతను ఇంకా క్రూయల్గా చేశాడు. జిజియా అని ఓన్లీ హిందువులకి, వాళ్ళ రిలీజియన్ మారనందుకు వాళ్ళ మీద ట్యాక్స్, స్పెషల్ ట్యాక్స్లు అనమాట. వాళ్ళ రిలీజియన్లోకి మనం మారకపోతే మన దేశానికి వచ్చి మన ప్రజల్ని మన మీద స్పెషల్ ట్యాక్స్లు వేసి వాడు బతికాడు. అంత క్రూయల్. వాడికి మత పిచ్చి అంత పెరిగింది. అంత పెరిగి అన్యమతస్థుల మీద స్పెషల్గా ట్యాక్స్లు వేయడం, అన్యమతస్థులు మతం మారకపోతే వాళ్ళని చంపడం లేదా వాళ్ళు ఊడిగం చెయ్యడం.
ఎంతమందినో బానిసలుగా కూడా వాళ్ళు చేసి అమ్మారు. మెన్నును కూడా బానిసలు చేసింది. మొఘల్ వ్యవస్థలో బానిస వ్యవస్థ ఉంది, మన దేశంలో బానిస విధానం మనకి తెలియదు. అసలు స్లేవరీ అంటే యూరోపియన్ సొసైటీస్లో వాళ్ళని పశువుల్ని కూడా మనం అలా ట్రీట్ చేయం. మనం గోమాత అంటాం, నందిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాం, కానీ వాళ్ళు పశువుల కంటే హీనంగా వాళ్ళని కట్టేసేవాళ్ళండి. అమ్మడం కూడా. స్లేవ్ ట్రేడ్ చాలా బిగ్ ట్రేడ్ అప్పట్లో. స్లేవ్ ట్రేడ్ చేశారు, స్లేవ్స్ని కట్టిపడేసేవాళ్ళు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్లి వీళ్ళే చేసేవాళ్ళు. ఏం లేదు, రూపాయి కూడా ఖర్చు కాకుండా ఓ పిల్లని తీసుకొచ్చి వాడికి ఇవ్వడం, ఎందుకంటే మళ్ళీ స్లేవ్లను పుట్టించడానికి. వాళ్ళకి అది ఉత్పత్తి విధానం అన్నమాట. వీళ్ళు ఈ స్లేవ్స్ ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళకి ఓన్లీ గింజలు వీళ్ళు తిండికి ఇస్తారంతే. అలాంటి వ్యవస్థ వాళ్ళకు ఉంది. వాళ్ళని పశువుల కంటే హీనంగా ఈ స్లేవ్స్కి ఎటువంటి మానవత్వం లేని ట్రీట్మెంట్ తోటి వాళ్ళు పంట పండించడానికి మనం గొడ్లను వాడినట్లుగా వాడటమే కానీ వాళ్ళ ఆలన పాలన ఏం చూసేవాళ్ళు కాదు. అలాంటి వ్యవస్థ నుంచి సెర్ఫ్డమ్కి ఫ్యూడల్ టైమ్స్లోకి వాళ్ళు మారారు. అదేంటి అంటే నువ్వు చేసే భూమికి ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ మీద నువ్వు మళ్ళీ సెపరేట్గా పండించుకుని అది నువ్వు బతుకు, నీ బతుకు చిన్న ల్యాండ్ ఇస్తాం, మిగతా అదంతా నువ్వు ఫ్రీగా తయారు చేయాలి, పంట అంతా పండించాలి, దాని మీద ఎంత పండుతుందో అదే నువ్వు బతకాలి. ఇలాంటి విధానాలు వాళ్ళకు ఉన్నాయి, మనకి లేవు. తీసుకొచ్చి ఇండియన్ ఫ్యూడలిజం అని హిస్టోరియన్స్ రాయడం జరిగింది. ఇండియాలో అలాంటి ఫ్యూడల్ విధానమే లేదు. ఇక్కడ సర్ఫుల్ కాదు, ఇక్కడ అందరూ కూడా ఇండిపెండెంట్ పెజెంట్రీ. వీళ్ళకి చిన్న చిన్న ల్యాండ్స్ ఉండేవి, ఫ్యామిలీ లేబర్ తోటి పండించుకునేవాళ్ళు. ఎక్కడా లేనివన్నీ మనకి లేనిపోనివన్నీ అంటగట్టడాలు, లేనిపోని విధానాలు, ఇవన్నీ కూడా మనకి మోడర్న్ దాంట్లో రాయడం, చరిత్ర రాయడం లేనిపోనివి అన్నమాట. బయట నుంచి తీసుకొచ్చి మన నెత్తి మీద ఉద్దేశేయడం ఇట్లా అన్నమాట. ఇలాంటి విద్యా విధానం మనం మెకాలే డిజైన్ లో జరిగింది. దాన్నే కంటిన్యూ చేశారు మన ఇండిపెండెంట్ ఇండియాలో. పేరుకి ఇండిపెండెంట్, కానీ జరిగింది తెల్ల దొరల నుంచి నల్ల దొరలకి ట్రాన్స్ఫర్ అయింది. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఛత్రపతి శివాజీ, సంభాజీ ఏంటంటే గొప్ప నాయకులు, గొప్ప వీరులు కూడా మన భరతమాత సేవలో వాళ్ళ యొక్క పునీతులయ్యారు. కానీ వారిని తయారు చేసినటువంటి తల్లిగారైన జిజియాబాయి యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకోవాలని ప్రొఫెసర్ లక్ష్మి గారు అంటున్నారు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. Mind Media, the voice of India.